అందరూ ఇప్పుడు పూజ చేస్తూ ఓం అనుకుంటూనే కుంకుమ వేస్తూ ఉండాలి. ఓం 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 అనుకుంటూ కుంకుమ వేయండి. ఓం ఓం అంటే కుంకుమ. అందరి దగ్గర కుంకుమ ఉంది కదా, లేకపోతే అడగండి అమ్మా. అందరూ కూడా అక్షతలు గాని కుంకుమ గాని లేని వాళ్ళు అడగండి. చెప్తాను, మంత్రం చెప్తున్నప్పుడు కుంకుమ. ఇప్పుడు పూజ దంపతులు ఇద్దరు చేయాలి. పుండరీకాయ నమః, ఓం పరానందాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరసుధారిణే నమః, ఓం విశ్వాత్మనే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కలిమలాపహారిణే నమః, ఓం కౌస్తుభోద్భాసిత నర్కాయ నమః, ఓం నరాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం హరయే నమః, ఓం హరాయ నమః, ఓం హరప్రియాయ నమః, ఓం స్వామినే నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం విశ్వతోముఖాయ నమః, ఓం ధర్మభృతాంబరాయ నమః, ఓం సహస్రశీర్షాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వవిదే నమః, ఓం జానకీ వల్లభాయ నమః, ఓం దేవాయ నమః, ఓం జయ రూపాయ నమః, ఓం జయేశ్వరాయ నమః, ఓం క్షీరాబ్దివాసినే నమః, ఓం క్షీరాబ్దితనయాయ నమః, ఓం క్షీరాబ్ది వల్లభాయ నమః, ఓం శేషసాయినే నమః, ఓం పన్నగారి, ఓం దైత్యారిణే నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం సోమసూర్య నమః, ఓం సత్యే నమః, ఓం విశ్వక్సేనాయ నమః, ఓం యోగినే నమః, ఓం యోగశాస్త్రపరాయణాయ నమః, ఓం రుద్రాత్మకాయ నమః, ఓం రుద్రమూర్తయే నమః, ఓం రాఘవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అతుల తేజసే నమః, ఓం వినాశనాయ నమః, ఓం దారిద్ర్యనాశనాయ నమః, ఓం దౌర్భాగ్యనాశనాయ నమః, ఓం సుఖవర్ధనాయ నమః, ఓం సర్వసంపత్కరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం మహాపాతకనాశనాయ నమః, ఓం విపన్నాశనాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. స్వామివారికి అష్టోత్తరం జరిగినది. అయ్యా చివర్లలో అష్టోత్తరాలు రెండు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టించేసి కరెక్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి స్ప్రే పెడతాం. టీ ఎండలో ఉన్న వాళ్ళకంటే ముందు ఇవ్వండి. వాళ్ళ ఎండల మూలలో ఉన్న వాళ్ళకి ముందు ఇవ్వమన్నారు. కూతురికి తెచ్చుకోవడం ప్రసాదానికి వెళ్ళారండి. ప్రసాదానికి ప్రసాదం తయారైనట్టు అయిపోయింది. లాస్ట్లో పెట్టిద్దామని కొబ్బరికాయ కొడితే లాస్ట్లో పెట్టిద్దాము. గట్టి పెట్టుకుంటున్నా ఫ్రీగా పెట్టుకో, గట్టిగా పెట్టుకోవచ్చు. పాల
కంటిన్యూగా తగ్గుతుంది ఆపితే అప్పుడప్పుడు ఆపితే గడ్డ వేస్తుంది అందరూ కూడా చూడండి. మళ్ళీ సోమవారికి అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకున్నప్పుడు అందరూ కూడా దృష్టి మళ్ళీ స్వామివారి మీద మళ్ళీ అందరూ ఆజతమయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవమయా లోకైక దీపాంకురా శ్రీమంద కటాక్షవక్త్ర విభవత్రమేంద్ర స్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుందప్రియా వందే ముకుందప్రియా. అందరూ కుంకుమ చేతిలో తీసుకోండి. అందరూ కూడా కుంకాన్ని పట్టుకోండి అమ్మా అమ్మవారికి. ఇప్పుడు సకలాభీష్ట సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వివాహ సమయేన రమా సహిత ఋష్యే అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. బాగా పెద్దగా ఇప్పుడు దాకా కాసేపు ఆగిపోయారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఏ విధమైన ఇవి బయటికి వెళ్ళిపోవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నమస్తేస్తు మహామాయే చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే దేవాసుర భయంకరీ సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వమయ దేవి ముక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగమే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపఘరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతంబరధరే దేవి నానాలంకరణ భూషితే దేవతా పూజాంగరిత్యే. కుంకుమ వేసి అక్షంతలు వేసి ఒకసారి నమస్కారం చేసుకోండి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అందరూ చేతులు అక్షంతలు పట్టుకొని ఉండండి. ఏకదా నైమిషారణ్యే ఋషయస్య నగాదయా ప్రచురా
సర్వే సూతం పౌరాణికం ఖలు సూతం పౌరాణికం ఖలు. ఎవరు మాట్లాడద్దు, అక్షంతలు చేతిలో అలా పట్టుకొని ఉండాలి. కథ ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఎవరు మాట్లాడకూడదు. మా అక్షంతలు చేతితో పట్టుకొని స్వామివారిని స్మరించుకుంటూ ఉండాలి. అందరూ కూడా మాట్లాడకూడదు. అమ్మగారు కథ చెప్తూ ఉంటారు. అందుకని చేతితో పట్టుకొని ఉండాలి. పూజ చేయకండి ఎవరు, ఏమీ చేయగలదు. మన పట్టుకొని స్వామివారి కథ చెప్తే అంటూ మీరు ఉండాలి అంతే. పూర్వం ఒకానొకప్పుడు నైమిషారణ్యం అని ఒక పెద్ద అడవి ఉండేది. ఇప్పుడు మనకి ఉన్నట్లాగే అలాంటి అడవి నైమిషారణ్యం అంటారు. అక్కడ తపస్సు చేసుకునేటువంటి మహామునులు, సిద్ధులు, యోగులు అనబడేటువంటి స్వాములు చాలా మంది ఉండేవాళ్ళు. అక్కడికి సూత భగవానుడు, సూతుడు అనబడేటువంటి మనకి భారతము భాగవతము రాసినటువంటి వ్యాసుల వారి యొక్క శిష్యుడు సూతుడు అనబడేటువంటి ఆయన కథలు బాగా చెప్తాడు. భాగవతము భారతము ఇలాంటి కథలన్నీ కూడా మంచి మంచివి. ఎవరెవరు ఏ ఏ కష్టాల్లో ఉంటే అటువంటి కష్టాలు పోగొట్టుకోవాలి అని అంటే వాళ్ళు ఆ రోజుల్లో ఆ సూతుల వారిని అడిగి తెలుసుకునేవారు. ఆయన అన్ని రకాల గ్రంథాలు, అన్ని రకాల విషయాలు తెలుసుకున్నటువంటి మహానుభావుడు, వ్యాసుల వారి శిష్యుడు. కాబట్టి ఆయన కూడా విష్ణు అంతటి వాడు. విష్ణుదేవుడు మనకి ఎలాగ కష్టాలు తీర్చగలడో అలాంటి మార్గదర్శకుడు ఆయన. ఆ సూతుల వారు ఆ నైమిషారణ్యంలోకి వస్తే అక్కడ శౌనకాదులు అనబడేటువంటి శౌనకుడు అనబడేటువంటి ఆయన వాళ్ళందరికీ పెద్దగా ఉన్నాడు. ఆ శౌనకాది మహర్షులందరూ కలిసి ఆ సూతుల వారి దగ్గరికి వచ్చి, ఓ సూత పౌరాణికుడా, మేము అనేక విధాలైనటువంటి కష్టాలతో చాలా రకాల బాధలతో ఉన్నటువంటి మానవులని చూసాము. వాళ్ళందరూ కూడా తరించి ముక్తి పొంది మంచి ఆనందంగా ఉండేటువంటి ఒక మంచి వ్రతం ఏదైనా ఉంటే చెప్పు. నీకు బాగా తెలుసు కదా, ఒక వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని ఆ సూత పౌరాణికుణ్ణి అడిగితే ఆయన ఇలా చెప్పారు. ఇది నేను చెప్తున్నది కాదు. ఒకానొకప్పుడు వైకుంఠానికి నిరంతరము హరినామ స్మరణం చేస్తూ నారాయణ 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 అంటూ నారాయణ నామ స్మరణం చేస్తూ వెళ్ళేటువంటి నారద మహర్షి వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి, స్వామి మీకు సమస్తమైనటువంటి విషయాలు తెలుసు. పుట్టినటువంటి ఈ జీవులందరూ మీ వల్ల పుట్టిన వాళ్ళు. మీకు తెలిసినటువంటిది వాళ్ళ కష్టాలు పోగొట్టాలి. ఆ కష్టాలు ఎలా పోగొట్టుకోవాలో వాళ్ళకి తెలియక అందరూ ఒక్కొక్క రకంగా ఉంటున్నారు. అందరూ ఒకేలాగా జన్మించిన అందరికీ ఒకేలాగా జరగటం లేదు. అందువల్ల ఇలాంటి కష్టాలు పోగొట్టుకోవడానికి తరుణోపాయం ఏదైనా ఉందా, అలాంటి ఒక గొప్ప వ్రతాన్ని నేను చెప్తాను అని శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పారు. అలా నారదుల వారికి చెప్పారని సూతుల వారు ఆ శౌనకాదులకి చెప్పారు. ఈ మాట చెప్తున్నారన్నమాట. భూలోకంలో జనమందరూ చెవిటి వారుగా ఇలా రకరకాల వీళ్ళుగా జన్మిస్తూ ఉంటారు కదా. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే వారి వారి యొక్క పూర్వజన్మల కర్మానుసారంగా, ఆ పూర్వజన్మల యొక్క కర్మ ఫలితంగా అలా జన్మిస్తున్నారు. కనీసం వారి జీవితంలో కొంత భాగమైన అర్థం ఉన్నది.
ఆ వ్రతం చెప్తాను. ఇది నేను చెప్పబోయేటువంటి వ్రతం స్వర్గంలో కానీ మిగతా లోకాలలో కానీ ఎవరికి నేను ఇంతవరకు ఎరిగించనటువంటి వ్రతాన్ని నీకు చెప్తున్నానటువంటి వాడికి కాబట్టి నీకు మాత్రమే చెప్తున్నాను, ముందుగా నీకే చెప్తున్నాను అని నారదుల వారికి శ్రీ మహావిష్ణువు ఈ వ్రతాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఇది సమస్తమైనటువంటి కష్టాలను పోగొట్టేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతము. దీనిని విధి విధానంగా అంటే చెప్పింది చెప్పినట్టుగా ఆచరించేటువంటి వారు సమస్తమైనటువంటి సౌఖ్యాలు అంటే సుఖమైనటువంటి సుఖాన్ని సంపదని అన్నిటినీ గ్రహించి ఆ తర్వాత ముక్తిని పొందుతారు అని స్వామివారు మహావిష్ణువు నారదుల వారికి చెప్తే అప్పుడు నారదుల వారు అడిగారు, నువ్వు ఫలాని వ్రతం ఉందని అయితే చెప్పావు కానీ స్వామి అసలు ఆ వ్రతం ఏంటి, ఎలా చేయాలి, ఎవరన్నా చేశారా, లేకపోతే ఏం చెయ్యాలి? ఈ విశ్వనారాయణ స్వామి వ్రత ఫలితం వల్ల వారు కోరుకున్నటువంటి అన్ని పనులు నెరవేరుతాయి.